హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అరిసెలను గారెలు చేసుకున్నామండి. మా పిల్లల కోసం చేసాము. ఎండాకాలం కదా, ఇంటికి అంటారు బోర్ కొడితే వాళ్ళకని తినడానికి ఏదైనా ఒకటి చేద్దామని పిండి వంటలు గారెలను అరిసెలు అయితే చేసామండి. దానికోసం దాని ప్రాసెస్ అంటే మేము ఎలా చేసుకుంటామో చూడండి. ఫస్ట్ అయితే గిన్నెలో బెల్లం అయితే ఎన్ని కిలోలకి 4 kgsకి 3 kgs బెల్లం తీసుకున్నామండి. దాన్ని ఇట్లా గిన్నెలో వేసి మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత మా ఆడపడిచి అయితే 2 గ్లాసుల ఆయిల్ 2 గ్లాసుల వాటర్ అయితే పోసిందండి. దాన్ని తర్వాత ఇప్పుడు పానకం పట్టాలంట. చూడండి, కొలతలతో గ్లాస్తో కొలిసి పోసినాం అన్నట్టు. అట్లయితే మంచిగా వస్తాయంట. నాకైతే తెలియదు, నేనైతే చూశాను కానీ నేను ఎప్పుడు చేయలేదండి. స్టార్ట్ అయితే చేసినాం కానీ మా పిల్లలు ఎండకు చేయనియరో మరీష్ అయితే జరగమంటే జరగట్లేదు. నేను చూస్తా, నేను చేస్తా అని అన్నీ గెలుకుతూ ఉన్నాడు. పల్లీలు అయితే అప్పాల కోసం అని చేసినా ఇప్పటికి సగం పల్లీలు అయిపోయినాయి. చూడండి, పానకం అయితే పొయ్యి మీద పెట్టేసినామండి. పానకం రావడానికి సిద్ధంగా ఉంది, ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చిందండి. ఇలా వచ్చేదాకా వేడి చేసుకోవాలి. అందులో కొంచెం ఇలాచీ పౌడరు దంచేసుకోవాలన్న టేస్ట్ బాగుంటుంది. వచ్చిందిలా చూడడానికి అట్లా ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని గడ్డలాగా ఉంటే వచ్చినట్టు అంట. ఇట్లా రాకిన అంటే గంజిలాగా ఉంటే మాత్రం రానట్టట. మాకైతే గడ్డ కట్టింది. ప్లేట్లో వాటర్ పోసి చూస్తే అది ఎటు కదలలేదు, గడ్డలాగా ఉంది. ఈ తర్వాత నెయ్యి అయితే పోసుకున్నామండి. సో ఫైనల్గా అయితే పానకం అయితే వచ్చేసింది, బెల్లం పానకం. చూడండి, పానకం రెడీ అండి. ఇందులో పిండి వేస్తూ రుబ్బుతూ ఉండాలి. ఒకరు రుబ్బాలి. చాలా హార్డ్ అండి ఇదైతే. చూడండి, మేమైతే ఎలా చేసాము. పిండి కొంచెం ఆరిపోయిందని మాడపైచి అయితే అరిచింది. అంటే ఎండలకు మొత్తం ఆరిపోయింది. గిరినామె కూడా వాటర్ పోవాలని బియ్యం ఎండ పోసి పట్టిందంట. చూద్దాం ఏమవుతుందో. చూడండి ఫ్రెండ్స్, మా ఆడపడిచి పోస్తుంటే మా ఆయన అయితే బెల్లాన్ని కలుపుతూ ఉన్నాడంట. అంటే పానకం, బెల్లం అంటే పానకం, అది కలుపుతున్నాడు. అది వేడే తగ్గే కొద్దీ చాలా హారబుల్గా ఉంటుందండి. కలపడం చాలా కష్టమైపోతుంది. మా ఆయన అయితే ట్రై చేస్తుండు. పిండి పోస్తా అంటే అది కలపాలి. గడ్డలు కట్టకూడదు. అది కాలైతే మెత్తగా కాదన్నమాట, ముద్ద చేయడానికి రాదు. సో ఇక ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. అందరం కుస్తీ పడుతున్నాం దానికోసం. చూడండి, మెత్తగా వచ్చేదాకా కలపాలండి. ఆ వేడికి కలపడం రాదు. ఫైనల్గా అయితే మొత్తానికైతే అరిసెలు చేయడానికి పిండి రెడీ అయిందో. చూడండి, అరిసెలు అయితే చేసుకున్నాము. ఒత్తడం అవన్నీ చేయడం తీయలేదండి. ఇక తర్వాత గారెలకైతే పల్లీలు అయితే రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా అరిసెలలో నువ్వులు వేయాలన్నా కానీ మా పిల్లలు తినడానికి వేయలేదండి. అప్పాలు చేసుకుండా అయింది, ఒత్తుడైంది, కాల్చుకున్నామండి. ఇక అవన్నీ తీయడానికి నేను పని చేసుకుంటున్నాను కదా, వీడియో అయితే తీయలేదండి. ఈ గారెలలో పల్లీలును నువ్వులు వేసుకున్నామండి. మేమైతే పుట్నాలు కూడా వేసుకుంటాం అప్పుడప్పుడు. ఈ అరిసెలు కొంచెం గట్టిగా అయినాయి. ఈ బేసన్లో ఉన్న అరిసెలు మెత్తగా ఉన్నాయండి. సో ఇలా అయితే పిండి వంటలు చేసుకున్నామండి మేము. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా జీరా రైస్ అండి, పప్పు టమాటా కర్రీ. ఇటు చూడు, ఇప్పుడు చెప్పు. ఇట్లా అన్నవా? లొల్లినిది ఏం లొల్లినిది? చెప్పు 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 నా తల్లి. నువ్వెందుకు మొహం కడగట్లేదు? ఇంకా కొద్దిసేపు అయినాక కడుగుతా. మేమైతే ఆలోపు కేక్ తింటాం, అన్నం తినేస్తాం. కేక్ తింటాము అట్లాగే లెక్కకిత్త కదా, కక్కిస్తే మేము ఊరుకోం కదా. ఏంద్రా తల్లి? అమ్మా ఏం చేస్తాను? ఏం కావాలి నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? పడతావని చెప్పినా కదా తల్లిగాడు. చూడు ఏం చేస్తాను చెప్పు తల్లి. చీ 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 చీ, బ్యాడ్ గర్ల్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు. తల్లి ఆద్యమ్మ, ఇగో బాయ్ 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 చెప్పు. బాయ్ బోల్, సే బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు. ఇగో ఇటు చూడు. హలో హాయ్ అమ్మా చెప్పు. అమ్మ చెప్పు. అమ్మా
సైలెన్సా? ఏంటి అసలు సైలెన్స్? ఉన్నదా నీకు? మరి ఎటు పోతానా, ఎండ్లకు వస్తానా అనే భయం ఉన్నదా? రిషి రిషి అటు పోతే ఏం తింటాను నాన్న? ఏం తింటాను? చెల్లమ్మా ఇది తింటుందా? నోట్లో పెట్టుకుని అది. నువ్వేం తింటాను? నువ్వేం తింటాను చూపి. చూపియవా నాకు? చూపి, బబ్బలు చూపి. వావ్, పల్లీలా? పల్లీలు తింటానవా? వావ్ అను. వావ్.